నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. జూబ్లీహిల్స్ ఎలక్షన్లో అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. ఇక మిగిలింది సమరమే. ఆ ముగ్గురు మధ్య హోరాహోరీ. అవును, జూబ్లీహిల్స్ బైపోల్ అభ్యర్థి బీజేపీ ప్రకటించింది. దీంతో పోరు ఎవరని మధ్య అనేది క్లారిటీ వచ్చేసింది. జూబ్లీహిల్స్ బైపోల్ను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వేళ ట్రయాంగిల్ ఫైట్లో దూసుకెళ్లేదెవరు, నవంబర్ 14 జెండా పాతేదెవరు, ఇదే ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. బిగ్ టాక్లో మనతో పాటు పాల్గొన్నారు గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. అదేవిధంగా గౌతమ్ ప్రసాద్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కూడా మనతో చేరారు. మరో ఇద్దరు కూడా జాయిన్ అవుతారు. ముందుగా గౌతమ్ ప్రసాద్ గారు చెప్పండి. గౌతమ్ ప్రసాద్ గారు, మొత్తం మీద ఏదైతే బీఆర్ఎస్ తరపున మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత గారు కూడా కేసీఆర్ బీఫామ్ ఇవ్వడం జరిగింది, తన ఆశీస్సులు ఉంటాయి. అదేవిధంగా మొత్తం మీద నామినేషన్ వేసే ముందు మాత్రం సునీత గారు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును తట్టి అక్కడ అందరి మన్నలు పొంది వెళ్ళి వేశారు. ఇక మాగంటి గోపీనాథ్కు జూబ్లీహిల్స్లో ఎలాంటి ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయి, అదేవిధంగా తను చేసిన అభివృద్ధి ఎంత అనేది తానే నిరూపించుకుంటాను చూస్తానన్నది. కానీ తను కన్నీళ్లు పెట్టుకునేది కూడా కొంతమందికి నచ్చలేదు. ఎందుకంటే కావాలనే కన్నీళ్లు పెట్టుకొని ఓటును రాజకీయం చేస్తున్నారనేది కూడా వినబడ్డది. అంటే ఈ ముగ్గురి మధ్య, కాంగ్రెస్ అండ్ బీజేపీ, బీఆర్ఎస్, ఈ ముగ్గురి మధ్య పోటీతత్వం హోరాహోరీగా నడుస్తుంది. దీనికి తోడు లక్షలాది కోట్ల రూపాయలు కూడా ముడుపులుగా ముడుతున్నాయి అనేది మాత్రం వాస్తవంగా కొంత ప్రచారం జరుగుతుంది. ఎలా చూడొచ్చు? సార్, అందరికీ నమస్కారం. దీనికి సంబంధించింది ఇప్పటికే అభ్యర్థులు 3 పార్టీల నుంచి కొంచెం బీజేపీ వాళ్ళే కొంత లేట్గా ప్రకటించడం జరిగింది. సరే, తర్జన భర్జన అందరు సభ్యులు అభిప్రాయాలు అవన్నీ ఉంటాయి కాబట్టి దాని మేరకు వాళ్ళ నిర్ణయం కూడా ఈరోజు వెలువడడం జరిగింది. అయితే విషయం ఏంటంటే, ఇక్కడ కన్నీళ్లను కూడా రాజకీయం చేయడమే అత్యంత శోచనీయంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే భర్త సరిపోయిన స్త్రీ బాధపడకుండా ఉంటుందా అని చెప్పేసి ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఆ కన్నీళ్లు ఎవరన్నా అంటే చెప్తే వస్తాయా? ఈ మధ్యనే భర్త చనిపోయిన ప్లేస్ ఖాళీ అయింది, దానికి బైపోల్ వచ్చింది. ఈ బైపోల్ రావడం నా భర్త లేకపోవడం వల్లనే కదా అని చెప్పేసి బాధపడితే, దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజకీయం చేసేసి కావాలని ఏడుస్తున్నారని చెప్పేసి, కావాలని చేస్తున్నారని చెప్పేసి మాట్లాడడము చాలా 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 శోచనీయము. ఇది బాధాకరం కూడా. ఎందుకంటే ఆలోచించాలి మనం మాట్లాడేటప్పుడు కూడా, ఒకళ్ళని కించపరుస్తున్నామా లేదా అని చెప్పేసి. అది అంటే ఏడ్చినంత మాత్రాన ఓట్లు వస్తాయని, ఏడవకుండా ఉంటే ఓట్లు రావని కాదు. అది ఒక దుఃఖంలో నుంచి వచ్చిన, ఒక బాధ నుంచి వచ్చిన, ఒక ఆవేదన నుంచి వచ్చిన, ఒక తపన నుంచి వచ్చిన ఒక కన్నీళ్లు. ఆ కన్నీళ్ళని కూడా రాజకీయం చేయడం అంటే ఇక కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారిందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక రెండో విషయానికి వస్తే, ఈ రోజు ఇక డబ్బులు ఎవరు ఖర్చు పెడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అనేది ఇప్పటికైతే మన నోటీస్కి అయితే రాలేదు. రాని దాని విషయాన్ని అదే విధంగా మనం వచ్చినట్టుగా మాట్లాడుకోవడం అంటే అది మనకైతే సరైనది కాదని చెప్పేసి అని అనుకుంటున్నాను. మనం డబ్బు విషయాన్ని పక్కన పెడితే, ఈ రోజు ఉన్న పార్టీలలో, అదేవిధంగా ప్రజల్లో ఈ పార్టీలకు సంబంధించిన మొగ్గు ఎటువైపు ఉంది, ప్రజలు ఎటువైపు ఆలోచించడానికి అవకాశం ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే, ఈ 22-23 నెలల కాంగ్రెస్ పార్టీ పరిపాలన అత్యంత దారుణంగా ఉంది. అదేవిధంగా ప్రజలకు ఏ మాత్రం ఉపయోగకరంగా లేని సమయంలో ఈ రోజు ఒక బైపోల్ వస్తుంది. ఆ బైపోల్లో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ని తప్పనిసరిగా ప్రజలంతా ఎండగడతారని చెప్పేసి అయితే మేము చాలా చాలా ఆశావహంగా ఉన్నాము, ఆశిస్తున్నాం. ప్రజలు ఆ తీర్పు ఇస్తారని చెప్పేసి మేము ఖచ్చితంగా భావిస్తున్నాం. కింద లెవెల్లో కావచ్చు, లేకపోతే పల్లెటూరు దగ్గర నుంచి పట్టణం దాకా, గల్లీ దగ్గర నుంచి హైదరాబాద్ సిటీ దాకా ఈరోజు కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పవనాలు వీస్తున్నాయని చెప్పేసి అయితే నేను చెప్పదలుచుకున్నాను. దాంట్లో భాగంగానే ఇది బీఆర్ఎస్ కు తప్పనిసరిగా టచింగ్ అవుతుంది, బీఆర్ఎస్ కి అనుకూలంగా మారి మేము ఖచ్చితంగా ఈ ఎలక్షన్ లో గెలవబోతున్నామని అయితే నేను చెప్తున్నాను. మౌళి గారు, అంటే కాంగ్రెస్ పార్టీ ఈ 22 నెలల్లో చేస్తున్న పరిపాలన అంతా కూడా ప్రజలకు అనుకూలంగా ఉందా లేదా అనేది మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం ఇక్కడనే. అదేవిధంగా ఈరోజు బీసీకి సంబంధించిన సమస్య కూడా, ఇష్యూ కూడా చాలా ముందుగా వస్తా ఉంది. ఈ బీసీకి సంబంధించిన సమస్య కూడా
ఖచ్చితంగా ప్రభావం చూపబోతుందని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. అది ఏ రకంగా చూపిస్తుంది, ఏ రకంగా అనేది అంటే ఈ రోజు నిన్నటిదాకా ఉన్న బీసీలకు ఉన్న చైతన్యం వేరు, ఈ రోజు ఉన్న బీసీలకు చైతన్యం వేరు అని చెప్పేసి అయితే నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. దాంట్లో భాగంగానే బీసీలకు అత్యంత వెన్నుదన్నుగా నిలబడ్డ మా బీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా పరిపాలనలో ఫెయిల్ అయిన కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పడానికైతే అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయనేది అయితే మేము చెప్పదలుచుకున్నాం మౌళి గారు. రైట్. ఇక మనతో పాటు నారపరాజు నరసింగరావు గారు విశ్లేషకులు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ అండి నరసింగరావు గారు. గుడ్ ఈవినింగ్ సార్. సో ఇప్పటికైతే మొత్తం మీద 3 పార్టీల అభ్యర్థులు మాత్రం గేటరేలో తేటతెల్లమైంది. 3 పార్టీలకు అభ్యర్థులను ఖరారు చేశారు. బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లాకల దీపక్ లంకల దీపక్ రెడ్డి. ఎందుకంటే ప్రత్యర్థుల పేరు మాత్రం భలే గుర్తుంచుకుంటారండి మీరు, దీపక్ రెడ్డి. ఎందుకంటే ప్రత్యర్థుల పేర్లు గుర్తుంచుకున్నాం, మీ పార్టీ నాయకుడిని కూడా మీరు క్లారిటీగా గతంలో పోటీ చేసి లంకల దీపక్ రెడ్డి. అంటే ఈ 3 సరిసమాన భవిష్యత్తు లోపల వాస్తవానికి కొద్దిగా మెరుగుపరిచింది. ఇప్పుడే మనకు డాక్టర్ లింగం యాదవ్ గారు కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఎస్ నరసింగరావు గారు, ఎలా చూడొచ్చండి ఈ 3 ప్రధాన పోటీదారుల్లో నువ్వా నేనా అనేది దూసుకుపోతుంది? ఒక దిక్కు చూస్తేనేమో మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ మాగంటి గోపీనాథ్ సతీమణి, ఇంకొకరేమో నవీన్ యాదవ్. అంటే నవీన్ యాదవ్ కూడా కాంగ్రెస్లో అక్కడ పేరుగాంచిన వ్యక్తి. ఇక ఏదైతే దీపక్ రెడ్డి కూడా ఈ మధ్యనే బాగా అందరికీ పరిచయమైన వ్యక్తి, సుంచుతుడని కూడా తెలుస్తుంది. అంటే ఈ 3 పోటీదారులలో కొంత మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఉంది. కానీ ప్రజలు ఏ తీర్పును ఎవరికి ఇస్తారనేది ఎలా చూడొచ్చండి? రాజమౌళి గారు, మీకు ప్యానల్లో పాల్గొంటున్నటువంటి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులకు, మన స్వతంత్ర ఛానల్ వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరూ కూడా శుభ సాయంత్రం. మనం ఇప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి జూబ్లీ హిల్స్ ఎన్నిక నవంబర్ 11కు వచ్చేసింది దగ్గర. అంటే సుమారుగా ఇంకొక 25 రోజుల పాటు ఉంది. ఈ 25 రోజుల్లో అంటే అక్టోబర్ 21కి నామినేషన్లు ఫైనల్ అయిపోతుంది అనుకుంటానండి. దాని తర్వాత సుమారుగా ఒక 20 రోజుల పాటు ప్రచారం నిర్వహించుకోవడానికి సమయం ఉంటుంది. సహజంగా మనం 1983 తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత రాజకీయాలని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూసినట్లయితే సహజంగా బై ఎలక్షన్కి వచ్చే వరకు ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉండటం వల్ల ప్రతిపక్ష పార్టీ ఎక్కువ సార్లు జరిగినటువంటి బై ఎన్నికల్లో విజయం సాధించడం మనం చూసాం గతంలో. కానీ 2014 టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే సుమారుగా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అనుకోవచ్చు, కొత్త పొలిటికల్ సినారియో ఒక రకంగా మారిపోయింది. ఈ మారిపోయినప్పుడు ఏంటంటే పార్టీ ఫిరాయింపులు అనుకోండి, లేకపోతే మారుతున్నటువంటి ప్రజల యొక్క ఆలోచన విధానం అనుకోండి, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి, కారణాలు ఏమన్నా కూడా ఇంతకుముందు మనకు ఉప ఎన్నిక జరిగితే దాన్ని ఒక రెఫరెండంగా భావించి అధికార పక్షం ఓడిపోయినటువంటి సందర్భంలో మళ్ళీ వాళ్ళకు ఉన్నటువంటి రిమైనింగ్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయడానికి ఆస్కారం ఉండేది. కానీ మనం తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల్లో చూసినట్లయితే లేటెస్ట్గా మన దగ్గర జరిగినటువంటిది మునుగోడు అంటే మనం మునుగోడును మాట్లాడుకోవాలి, దుబ్బాకను మాట్లాడుకోవాలి. మునుగోడుకు సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే అక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ గెలిచింది. అంటే ప్రజలు ఇట్లా ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే మొట్టమొదట మనం ఇది మాట్లాడుకుంటే మిగిలినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క బలాబలాలు దాని గురించి మనం మాట్లాడుకుందాం. సహజంగా ఈ మధ్య కాలంలో ఏంటంటే ట్రెండ్ మారింది. ట్రెండ్ మారినప్పుడు ఏమనుకుంటాడంటే మంచి చెడ్డో అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీకి ఓటేస్తే నా రోడ్డు బాగుంటుందో, నా స్ట్రీట్ లైట్లకు వేస్తారో, లేకపోతే ఇంకేమైనా నాకు సంక్షేమ పథకాలు వచ్చేటువంటి వస్తాయేమో, ప్రతిపక్షాన్ని గెలిపించినా కూడా పెద్ద ఉపయోగం ఉండదేమో అనేటువంటిది, అంటే తీవ్రమైనటువంటి ప్రభుత్వ వ్యతిరేకత లేనటువంటి సందర్భాల్లో ఒక సాధారణంగా జరిగేటువంటి ఎన్నికల్లో ఇప్పుడు మనం అట్లే చూస్తున్నట్టు సందర్భంలో జరిగినటువంటి ఈ ఉప ఎన్నిక సంబంధించినటువంటిది మరి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మృతి చెందడం వల్ల వచ్చినటువంటి ఉప ఎన్నిక. మరి దీన్ని మనం రిప్లికా చేసుకున్నట్లయితే దుబ్బాకను చూసినట్లయితే మరి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థికి ఎవరైతే చనిపోయారో ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఆవిడ భార్యకు సీట్ ఇచ్చినా కూడా ఆవిడ ఎన్నికల్లో ఓడిపోవడం కూడా చూసాం మనం. కాబట్టి ప్రజలు
ఎప్పుడు ఎలా తీర్పిస్తారు అనేటువంటిది మాత్రం కొంత మనం ఇప్పుడే ఇంకొక 20 రోజుల పాటు ఎన్నికకు ముందే మనం ఊహించడం అనేటువంటిది కొంచెం తొందరపడే ఒక కోయిల ముందే కూస్తుంది అనేటువంటిది మనం అనుకోవాలి. ఏ తర్వాత గవర్నమెంట్ అయితే పనితీరు విషయంలో సరే ఇబ్బందులు అప్పుడున్నాయి ఇప్పుడున్నాయి, ఆర్థిక సమస్యలు అప్పుడు ఉన్నాయి ఇప్పుడున్నాయి, రాష్ట్ర ఆర్థిక లోటు ఇప్పుడు ఉన్నాయి అప్పుడు ఉన్నాయి, కానీ ఆ, అంటే బ్రహ్మాండంగా ఉంది అని నేను చెప్పలేను, అలా అని ఏమీ చేయట్లేదని కూడా చెప్పలేను. వయా మీడియాకు ఒక మధ్యస్థంగా అయితే ప్రభుత్వం వెళ్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటిది ఎంత ఉంటుంది అనేటువంటిది చూసినట్లు మరి మరి ఇప్పుడు మనకు ఇందాక గౌతమ్ రావు గారేమో మాకు బ్రహ్మాండమైనటువంటి గ్రామాల్లో ప్రజా వ్యతిరేకత వస్తుంది, మాకు బ్రహ్మరథం పట్టారన్నారు. ఒక సంవత్సరం క్రితం చూసినటువంటి సంవత్సరంన్నర కొంచెం ముందు చూసినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో ఫలితం రాలేదు. కాబట్టి ఇప్పుడు దేనికి ఉపయోగపడతాయి అంటే లేదా సానుభూతి పవనాలు విపరీతంగా వీచి ప్రభుత్వ వ్యతిరేకత సునీత గారి వైపు మొగ్గేటువంటి ఆస్కారం ఉంటుందా, లేదు వీళ్ళిద్దరు కాకుండా గతంలో పోటీ చేసినటువంటి లంకల దీపక్ రెడ్డి గారినే విజయం వరిస్తుందా, దుబాకలాగా మరో దుబాక అవుతుందా అని చూడటానికి మనం కొంచెం టైం కావాలి. అంటే ప్రచారం జరిగేటువంటి తీరును బట్టి మనం విశ్లేషణ. రైట్. ఇక డాక్టర్ లింగం యాదవ్ గారు, మనం చూసినాం బీఆర్ఎస్ పార్టీ ముందే ప్రకటించింది మాగంటి సునీత గారిని. ఇక ఎప్పుడెప్పుడు అనుకుంటున్న నేపథ్యంలో ఇద్దరు ముగ్గురు పోటీ పడతారు కాంగ్రెస్ నుంచి అనుకుంటే ఈ నేపథ్యంలో నవీన్ యాదవ్ను బరిలో దింపడం జరిగింది. ఈరోజు కూడా బీజేపీ ప్రకటించింది, ఎందుకంటే దీపక్ రెడ్డిని. ఈ మూడు ప్రధానంగా పార్టీల లోపల ఇప్పుడు ఎవరికి ఎంత ఉన్నా కానీ అక్కడ అభివృద్ధి చేసిన నాయకులను కావచ్చు, అభివృద్ధి చేసిన పార్టీని కావచ్చు, లేదంటే చేస్తారు అని నమ్మే వ్యక్తులు కావచ్చు, ఎవరైనా అంటే వారికి ఎవరి గొప్పతనాలు వారికే ఉంటాయి, ఎవరి మనసు గడవలు వారికే ఉంటాయి, ఎవరి మనస్తత్వాలు వాళ్ళకే ఉంటాయి. ఇలా చూడొచ్చు. అంటే మొత్తం మీద గతంలో జరిగిన అభివృద్ధికి కానీ ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధికి కానీ తేడా ఏంటి, ఎలా ముందుకెళ్తారు? గుడ్ ఈవినింగ్ మీకు సందడి ప్రేక్షకులకు. కూడా ఇవాళ జూబ్లీ ఎలక్షన్ అనేది ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమము, సామాజిక న్యాయం ఒకవైపు, మరి అదే విధంగా ఇవాళ 10 ఏళ్ల పాలన వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఒకవైపు. ఇవాళ ప్రత్యేకించి జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ, ఎందుకంటే జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ ఆ డెమోగ్రఫీని కనుక మనం ఒకసారి పరిశీలిస్తే అది పేరుకే జూబ్లీస్ అండి. అంటే బయట ప్రపంచం అనుకుంటారు అదంతా ఎలీట్ ఉంటారని, కానీ మెజార్టీ ప్రజలందరూ కూడా అక్కడ మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు, చాలా పెద్ద స్లమ్ములు కూడా అక్కడ, అంటే బోరబండ, రహమత్ నగర్ ఇట్లాంటి, అదే యూసఫ్ కూడా, బస్తీ లాంటి స్లమ్ములు కూడా అక్కడ ఉంటాయి. మరి అక్కడి నుంచి 3 సార్లు ప్రాతినిధ్యం వహించినటువంటి ఏదైతే గోపీనాథ్ గారు, అంటే చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడడం మనం అంత నాకైతే భావ్యం కాదు కాబట్టి నేను వారి గురించి మాట్లాడలేదు. కానీ వారు ఏమి చేసిర్రు అనేది ఇవాళ ప్రజలు కూడా ఆలోచిస్తారు. అంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ 10 ఏళ్లుగా మరి ఆయన దాదాపు 3 సార్లు గెలిచాడు, 10 ఏళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉంది, కేటీఆర్ ఆనాడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు. మరి ఇవాళ బస్తీలలో సమస్యలు ఏమైనా బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన పరిష్కారమైనయా, అక్కడ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇవన్నీ ఆ సమస్యలు తీరినాయా? ఇవాళ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధతోటి ఇవాళ హైదరాబాదు ప్రపంచానికి ఒక గ్లోబల్ నగరంగా ఎదుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని మనం తీర్చాలి. ఇవాళ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ, అదేవిధంగా గతంలో కబ్జాలకు గురైనటువంటి నాలాలు, ప్రభుత్వ భూములన్నింటినీ కూడా రక్షిస్తూ ఇవాళ ప్రత్యేకించి జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ వరకు ఇవాళ ప్రభుత్వం మంత్రులు మీరు చూసిరు గతం నుంచే అక్కడ రోడ్లు వేయడం కానీ, అక్కడ ప్రజలకు అందుబాటులో ఇవాళ ప్రజా ప్రభుత్వం ఉంది. ఇవాళ దీని మీద ఓట్లు అడగకుండా బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు ఇవాళ ఒక కొత్త డ్రామాకు తెరలేపారు. ఇంతకుముందుకే పెద్దలు అనలిస్ట్ గారు చెప్పినట్టు ఇవాళ కొన్ని సెంటిమెంట్ రాజకీయాలతోటి ఏదో ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇవాళ దేశవ్యాప్తంగా ఓట్ చోరీ గురించి మాట్లాడితే ఇవాళ ఈయన కూడా ఏదో అంటారు కదా, మనకు సామెత ఉంటది, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఇవాళ రాహుల్ గాంధీ గారేమో ఎక్స్ప్లోజివ్ ఎవిడెన్స్ తోటి ఇవాళ ఓట్ చోరీ గురించి వాళ్ళ ఎవిడెన్స్ ఇస్తే ఇవాళ కేటీఆర్ దాన్ని చూసి ఇవాళ ఎలక్షన్ కమిషన్ ముందల ఇవాళ బొక్కబోర్ల పడిపోయాడు. అదే విధంగా మళ్ళా అది ఫెయిల్ అయిందని ఇవాళ ఎవరైతే అక్కడ బీఆర్ఎస్ ఆ సునీత గారి పేరు మీద, ఎందుకంటే మహిళల్ని గౌరవించే పార్టీ ప్రభుత్వం మాది, కానీ ఇవాళ గతంలో ఒక సంప్రదాయం ఉండే, పెద్దలందరికీ కూడా తెలుసు, చనిపోయిన వ్యక్తిలో ఆ ఫ్యామిలీ నుంచి ఎవరినైనా క్యాండిడేట్ ని నిలబడితే అక్కడ
మిగతా పార్టీలు క్యాండిడేట్ ని పెట్టకపోయేది. కానీ ఆ సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చినటువంటి వ్యక్తి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు. సో ఇవాళ మళ్ళీ ఒక మహిళల్ని అడ్డం పెట్టుకొని అక్కడ రాజకీయాలు చేస్తే ఏదో సింపతి వర్కౌట్ అయితే అని బీఆర్ఎస్ కేటీఆర్ ప్లాన్ చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు, ప్రత్యేకించి జూబ్లీస్ ప్రజలు వాళ్ళకి కావాల్సింది 10 ఏళ్ల పాలన మీరు ఏం చేసిరు, ఇవాళ 20 నెలలలో మేమేం చేస్తున్నాం, అభివృద్ధి, సంక్షేమం. అదే విధంగా ఇవాళ క్యాండిడేట్, ఇవాళ నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ ఇవాళ బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా వాళ్ళకి సరైన, అంటే నవీన్ యాదవ్ కనుక క్యాండిడేట్ అక్కడ వాళ్ళకు సరైన ఓట్లు రావని ఇక మొదటి నుంచి ఏదో ఒక సోషల్ మీడియాలో కానీ ఇక వ్యక్తిగతంగా కానీ ఏదో ఒకటి ఆ టార్గెట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏం పనిచేయి. ఇవాళ జూబ్లీస్ లో అత్యధిక మెజార్టీ తోటి నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇంకా బీజేపీ గురించి, ఎందుకంటే ఇవాళ మన కేంద్రంలో 11 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. మరి తెలంగాణకి ఏం చేసిర్రు? మూసీ రివర్ కి ఏమన్నా రిజర్వేషన్ డబ్బులు ఇచ్చిర్రా? మెట్రో ఎక్స్పాండ్ చేసిర్రా? ఇవాళ హైదరాబాద్ లాంటి నగరానికి కేంద్రం నుంచి ఏమైనా నిధులు తెచ్చిర్రా? ఇవి కూడా ప్రజలు గమనిస్తారు. అందుకే ఇవాళ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఓట్లేసే పరిస్థితులు లేరు. ఎందుకంటే అక్కడ కూడా నేను కూడా నిన్న మొన్న ఒక 2 డేస్ నుంచి అక్కడ తిరుగుతున్నా. సో అక్కడ ప్రజలందరూ కూడా చాలా క్రిస్టల్ క్లియర్ గా డిసైడ్ అయ్యారు. అక్కడ గెలవబోయేది కాంగ్రెస్ పార్టీ, నవీన్ యాదవ్. ఇవాళ వీళ్ళు ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని కుప్పిగంతులు వేసినా, ఈ కేసీఆర్ డ్రామాలు ఎన్ని చేసినా అక్కడ వర్కౌట్ కావు. కావలసింది ప్రజలకు అక్కడ మీరే 10 ఏళ్ల పాలనకు మా పాలనకు ఇవాళ డిఫరెన్స్ ఉంది. డెఫినెట్ కూడా అత్యధిక మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. రైట్. గంగాపురం వెంకరెడ్డి గారు చెప్పండి. ఎస్, ఎప్పటికైనా కానీ ఎప్పుడో అని వేచి చూస్తున్న నేపథ్యంలోనే మీ అభ్యర్థిని ఈరోజు దీపక్ రెడ్డిని అధిష్టానం ఓకే చేసింది. అంటే మొత్తం మీద దీపక్ రెడ్డికి అధిష్టానం నుంచి వెళ్ళి కావచ్చు, ప్రజల నుంచి వెళ్ళి ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయనుకుంటున్నారా? ఎందుకంటే గతంలో కూడా బరిలో నిలిచిన వ్యక్తి. ఎలా ఉండబోతుంది? ఒక్కటి రాజమౌళి గారు, మేము అభ్యర్థిని లంకల దీపక్ రెడ్డి గారిని ఇవాళ ప్రకటించినప్పటికీ కూడా లేట్ అయిందని మేము అనుకోవడం లేదు. ఎందుకంటే ఇవాళ వచ్చినటువంటి లిస్టులో భారతదేశంలో బీహార్ ఎన్నికల తర్వాత ఆ బిజీలో 5 ఉప ఎన్నికలు భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్స్ ఒకే లిస్టులో ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది ఢిల్లీలో. కాబట్టి లేట్ అయిందని మేము అనుకోవడం లేదు. ఏది ఏమైనా కానీ ఇక్కడ నాయకులు పంపిస్తానే కదా అక్కడి నుంచి వచ్చేది. లే పంపించినప్పుడు కూడా లిస్ట్ ఒకటే లిస్ట్ 5 పేర్లు వచ్చినాయి. అది నేను చెప్పాల్సిన పాయింట్. ఒక పేరు అట్లా రాదు, ఎక్కడి నుంచి పోయింది జూబ్లీస్ తెలంగాణ అట్లా రాదు. లాస్ట్ ఏమో లంకల దీపక్ రెడ్డి గారిది ఒకటి. రెండవది ఏంటంటే ఇవాళ బలమైనటువంటి క్యాండిడేటు, యువకుడు, నిస్వార్థపరుడు, సౌమ్యుడు, ఆ కాన్స్టిట్యూన్సీలో చాలా కాలం నుంచి పనిచేస్తున్నాడు. గతంలో 10 సంవత్సరాల క్రితం ఆయన కార్యకర్తగా తెలుగుదేశంలో పనిచేసినాడు. ఆ ప్రాంతంలో మంచి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆ అభ్యర్థిని మేము అనేక సందర్భాల లోపల మాకు అనేక రకాల ఇతర అభ్యర్థులు వచ్చినప్పటికీ కూడా గెలవగలిగినటువంటి, భారతీయ జనతా పార్టీ తరఫున గెలవగలిగినటువంటి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి అనేటువంటి పార్టీ నమ్మిన తర్వాతనే ఈ రోజు మేము ప్రకటించినటువంటి ఒక సందర్భాన్ని మీ దృష్టికి తెస్తున్నటువంటిది. ఇక పోతే చాలామంది మిత్రులు మాట్లాడుతున్నారు, గత 55 ఏళ్ళుగా ఆ ప్రాంతానికి కాంగ్రెస్ చేసింది ఏంది, అది ఇంకా స్లమ్మేనే వాళ్ళే చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలు పాలించి ఏం చేసింది అనేటువంటిది వాళ్ళే ఇద్దరు చెప్పుకుంటున్నారు. ఇవాళ ఆ ప్రాంతాన్ని కానీ హైదరాబాద్లో కిషన్ రెడ్డి గారి లోకసభ స్థానంలో అది ఒక ప్రాంతం కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా సీనియర్ జర్నలిస్ట్ గమనించి ఉంటారు. 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి, పైగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నా, కేంద్ర మంత్రిగా ఉన్నా, ఆ ప్రాంతం లోపల కాన్స్టిట్యున్సీలో వారానికి 2 రోజులు ప్రజా సమస్యలను పాదయాత్ర చేయగలిగినటువంటి ఒకే ఒక నాయకుడు ట్విన్ సిటీస్లో ఎవరు ఉన్నారంటే కిషన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోండి. ఆయన చాలామంది నాయకులు కాన్స్టిట్యున్సీలో నివసించరు, ఇంక్లూడింగ్ ఎంఐఎంఎల్తో సహా. కాన్స్టిట్యున్సీలో 30 సంవత్సరాలుగా రాజకీయ జీవితాన్ని అదే చిన్న అపార్ట్మెంట్లో బతుకుతున్నటువంటి వ్యక్తి కిషన్ రెడ్డి గారు. ఆ పొద్దున్నే అవైలబుల్ ఉంటాడు, పాదయాత్రలు చేస్తాడు, జిహెచ్ఎంసీ అధికారులను పిలిపిస్తాడు, డ్రైనేజీ, వాటరు సమస్యలన్నిటిని కూడా ఆయన ఎప్పుడు రొటీన్గా ఇలా కొత్తగా వీలు చేయాల్సినటువంటి అవసరం లేదు. అనేక రకాలుగా ఆయన అనేక రోజులుగా చేస్తున్నటువంటి దాన్ని మీరు అక్కడ ప్రజలు గుర్తు పెట్టుకుంటారు. రెండవది, అక్కడ ఉండేటువంటి డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, డబ్బు లేని వాళ్ళు ఉన్నారు. డబ్బు లేని వాళ్ళకు కాంగ్రెస్ ఏం చేసింది, బీఆర్ఎస్ ఏం చేసింది, సానుభూతి మీద గెలుస్తారని బీఆర్ఎస్ అనుకుంటుంది. కుదరదు అట్లా. చాలా ప్రాంతాల లోపల ఆయన చనిపోయినటువంటి దివంగత ఎమ్మెల్యే గురించి మనం మాట్లాడడం సబబు కాదు, కానీ ఇప్పుడు వస్తున్నటువంటి సునీత గారికి ఉండేటువంటి రాజకీయ అనుభవం ఏంటి అనేటువంటిది కూడా సమస్య వస్తుంది. కాబట్టి ప్రజలు
పనిచేయగలిగినటువంటి వ్యక్తి. మోదీ గారి నాయకత్వం లోపల అనేక పనులు అవుతున్నటువంటిది. ఆయన మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్ నాయకుడు నిన్న 900 సంవత్సరానికి 960 కోట్ల రూపాయలు కలిగినటువంటి జిల్లాకు 4 జిల్లాలు వెనుకబడిన జిల్లాలకు ధాన్య స్కీమ్ శాంక్షన్ అయింది. ఒక్కొక్క జిల్లాకు సంవత్సరానికి 240 కోట్లు, 6 సంవత్సరాలకు. అట్లా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి 750 కోట్లు అయింది. హైదరాబాద్ చుట్టూ మీ వెంకటరెడ్డి గారిని అడగండి ఎన్ని ప్రాజెక్టులు నితిన్ గడ్కరీ దగ్గర తెచ్చుకుంటున్నారో, ఆయన అప్రిషియేట్ చేస్తున్నారు. మీ తుమ్మల నాగేశ్వరరావుని అడగండి, చాలా కృతజ్ఞతలు చెప్పిర్రు. అట్లా కాదు కదా, ఇవాళ జనంలో మోదీ గారి భారతీయ జనతా పార్టీ పట్ల అనేక రకాలుగా ప్రజలు చూస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అక్కడ ఉండేటువంటి మహిళలు, పేద మహిళలకు సంబంధించి మీరు చెయ్యి ఇచ్చినారు, చేతితో చెప్పి ఆ అమ్మ, అక్క, చిన్నమ్మ మీరు ఇప్పుడు ఓటేస్తే 2,000 వస్తుంది, మేము మళ్ళీ మీరు డిసెంబర్ 7 తర్వాత వేస్తే మీకు 4,000 వస్తున్నారు. ఎక్కడ ఇచ్చినారు? ఆసరా పెన్షన్లు మీరు 4,000 ఇస్తామన్నారు, ఇచ్చినరా? మహిళలకు 2,500 ఇస్తామన్నారు, ఇస్తారా? ఈ రెండు చాలా కీలకమైనటువంటి ప్రభావాలు రేవంత్ రెడ్డి గారి పాలన మీద అక్కడ ఉండేటువంటి ప్రజల్లో మేము తిరుగుతున్నాం కదా, వ్యతిరేకత ఉంది, చాలా వ్యతిరేకత ఉంది. రేవంత్ రెడ్డి గారు అక్కడ పిక్చర్లో లేరు. ఊరికే ఆ క్యాండిడేట్కు సంబంధించినటువంటి దాంట్లో కూడా అనేక రకాల అభిప్రాయాలు ఉన్నాయి. నేను వాటి గురించి నేను ఎందుకు మాట్లాడాలి. కానీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మా సీట్ అనుకొని గెలుస్తామనుకుంటే పొరపాటు. మేము గతంలో 3 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణలో రాజకీయాల లోపల భారతీయ జనతా పార్టీ యొక్క ప్రస్థానాన్ని అంచనా వేయవలసిన అవసరం ఉంది. రాజమౌళి గారు 3 సంవత్సరాల క్రితం మేము ఇప్పుడు ఊహించని పద్ధతి లోపల 48 జిహెచ్ఎంసీ కౌన్సిలర్స్, కార్పొరేటర్స్ని మేము గెలవడం జరిగినటువంటిది. ఆనాడు వచ్చినటువంటి హైదరాబాద్ రంగారెడ్డి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీలో మేము 2వ స్థానంలో వచ్చిన మాట వాస్తవము. ఆ తర్వాత వచ్చినటువంటి 15%, 16% ఓట్లు లోక్సభ అసెంబ్లీలో వచ్చినటువంటి దాంట్లో లోకసభకు వచ్చినప్పటికీ 35% ఓట్లు పెరిగిన మాట వాస్తవము. 8 పార్లమెంటు సీట్లు వీళ్ళు చెప్పినారు. ఏ అంచనాలు చెప్పండి. అక్కడ మీడియాలో ఏంటంటే ఆ 2 పార్టీల మధ్య ఉంది, కుదరదట్లా, ఉండదట్లా. ప్రజలు ఏ ఎన్నికకు ఎవరు ఏం చేశారనేటువంటిది ఆలోచిస్తారు. భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభావం అనేటువంటిది తప్పకుండా కనపడుతుంది. మేము గెలిచే సీట్ల లోపల అది ఉంటుంది. ఇవాళ నుంచి మేము క్యాండిడేట్లు ప్రకటించినటువంటి సందర్భం లోపల ముమ్మరంగా మా కార్యకర్తలు అక్కడ పనిచేస్తున్నటువంటి సందర్భము, అక్కడ ఉండేటువంటి భౌగోళిక పరిస్థితులు చూసినట్టయితే ముస్లింలు మరి ముస్లిం ఎంఐఎం క్యాండిడేటే ఇప్పుడు కాంగ్రెస్ ముసుగులో వస్తున్నాడు అనేటువంటిది తప్పకుండా ప్రజల్లో తీసుకెళ్తామండి. మేము ఎందుకు తీసుకెళ్ళాం? ఎందుకు పోటీ చేయడం లేదు? గతంలో పోటీ చేసినటువంటి ఎంఐఎం ఇప్పుడు ఎందుకు పోటీ చేయడం లేదు? కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచిస్తారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలనుకున్నప్పుడు హైదరాబాద్లో ఏదైతే ఉన్నదో టెర్రరిస్ట్ కార్యక్రమాలకు ప్రాతినిధ్యం వహించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాటి అన్నిటినీ దూరంగా బ్రతికేటువంటి అటు పేదలు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ తప్పకుండా ముందుకు వస్తుంది అనేటువంటిది మా అంచనా. మీకు తెలుసు, ఏ రిపోర్ట్ల ప్రకారం చెప్తారండి? ఊరికి తీసుకుపోతున్నారు, డబ్బులు ఉన్నాయి కదా, మీడియాను మేనేజ్ చేస్తారు, బీఆర్ఎస్ వాళ్ళు మేనేజ్ చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు మేనేజ్ చేస్తారు. మాకేం మీడియా అవసరం లేదు, ప్రజలే మా మీడియా, ప్రజల ప్రవర్తనే మాకు ఉండేటువంటి ఆలోచన. కాబట్టి ఆ కొనల లోపలనే మా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీకు తెలుసు, సీనియర్ జర్నలిస్ట్గా ఏ ఛానల్ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు అనేటువంటిది నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు కూడా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీకుంటే ఇబ్బందులు మీకుంటాయి. కాకపోతే ఏంటంటే ప్రజల్లో ఇవాళ కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అదేవిధంగా బీసీకి సంబంధించిన వాదన చెప్తున్నారు. ఇవాళ ఆర్ కృష్ణ గారు మా ఆఫీస్కి వచ్చినారు. ఆటోమేటిక్గా మేము మద్దతు ప్రకటించడం జరిగినటువంటి మాట వాస్తవం. కాబట్టి ఇక్కడ లెంకల దీపక్ రెడ్డి గారికి ఉండేటువంటి ప్రాధాన్యత ఏదైతుందో, ప్రజల్లో ఉండేటువంటి అభిమానం ఏదైతుందో తప్పకుండా అది ముందుకు తీసుకుపోతుంది. 25 రోజుల్లో ఏం జరగబోతుంది అనేటువంటిది మీరు చూడాలా. గతంలో చెప్పినారు, గతంలో ఉప ఎన్నికలు జరిగినాయి, మన దుబ్బాక జరిగింది, కాంగ్రెస్ డిపాజిట్ రాలేదు. మరి హుజూరాబాద్ జరిగింది, కాంగ్రెస్ డిపాజిట్ రాలేదు. మరి అక్కడ ఎక్కడ మనకు మునుగోడులో జరిగింది, మునుగోడులో మాకు 72,000 ఓట్లు వచ్చి 2వ స్థానంలో కాంగ్రెస్ డిపాజిట్ రాలేదు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే మొన్న జరిగిన ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీలు కూడా మేము బ్రహ్మాండంగా గెలుపు. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నాను మాట అంటే బీజేపీ ఎక్కడుంది? 2 స్థానాలు వస్తాయి లోక్సభలో, 3 స్థానాలు వస్తాయి అన్నప్పుడు 35% ఓట్లు తీసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ లోక్సభలో అది మామూలు విషయం కాదు. యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్గా మీకు తెలిసి ఉంటుంది. కాబట్టి ఆ కోణంలోనే మా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ కోణంలో ఆ సీట్లు మేము హైదరాబాద్లో ఉండేటువంటి కీలకమైనటువంటి స్థానం ఉండేటువంటి రకరకాల వ్యక్తులు ఉన్నారు. ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఉన్నారు, రాయలసీమ వాళ్ళు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, పేదలు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. కాబట్టి వల్ల మోదీ వైపు దేశం చూస్తుంది అనేటువంటిది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక ఓట్చోరీ గురించి మాట్లాడాడు మిత్రుడు అనవసరంగా. ఇంత ఓట్చోరీ మన 8వ తారీఖున సుప్రీంకోర్టులో హియరింగ్ వచ్చింది. ఆ మిత్రుడు చూసినాడో లేదో నాకు తెలియదు. జడ్జి ఒక కామెంట్ పాస్ చేసినాడు, ఏమని? ఇంతవరకు ఒక్క పిటిషన్ కూడా రాలేదు, నా ఓటు పోయింది అనేటువంటిది. అది సిగ్గుపడాలి కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు. ఒక్క కంప్లైంట్ రాలేదన్నాడు.
ఆయన బాధపడుతున్నాడు. ఏం జరుగుతుంది అసలు, ఇట్లాంటి కాంప్లైంట్స్ ఏంటి రావడం అనేటువంటిది. కాబట్టి ఎవరి ఓటు వాళ్ళకే ఉంది, ఎవరి ఆధార్ కార్డు వాళ్ళకే ఉంది, ఎవరి ఓటర్ కార్డు వాళ్ళకే ఉంది. బీహార్లో కానీ ఇక్కడ కానీ ఓడ్చోరు అని తిరిగితే ప్రతి ఒక్కడికి అనుమానం వస్తుంది బీహార్లో. అరే నా ఓటు నాకే ఉన్నది కదా, మొన్ననే చేసిన కదా, ఇప్పుడు ఏంది అనేటువంటి దాని మీద. కాబట్టి రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి ఏదైతే ప్రచారం ఉందో అది తప్పకుండా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి, వాళ్ళ ఫెయిల్ అవుతుందని కాదు, ఫెయిల్ అయినటువంటి పరిస్థితి. కాబట్టి భారతీయ జనతా పార్టీ లంకల దీపక్ రెడ్డి గారికి అనేక గెలుపులు మా కిషన్ రెడ్డి గారు క్యాంపెయిన్ చేస్తారు. దాంట్లో ఈయన కొత్తగా చేసేదే లేదు. కిషన్ రెడ్డి గారు పాద ఎవరన్నా ఉన్నారేమో చెప్పమనండి, ఏ కేంద్ర మంత్రి ఇంతకు ముందు ఉన్నారేమో చెప్పమనండి. కిషన్ రెడ్డి గారు వారానికి 2 రోజులు ఆయన వీలును బట్టి ఆ ప్రాంతం లోపల కాలినడకన ప్రయాణం చేయగలిగిన ఏకైక ప్రజానాయకుడు కిషన్ రెడ్డి గారి పేరు మీద ఆయన కాన్స్టిట్యూన్సీలో ఉంది. కాబట్టి మేము గెలవబోతున్నాం అనేటువంటిది మీ ద్వారా ఆ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. మొత్తం తెలంగాణ సమాజాన్ని కూడా ఇది పోవాలని చెప్పి మీ టీవీ ద్వారా అనేటువంటిది మేము కోరుకుంటున్న ఒక శుభ సందర్భం లోపల ఈ చర్చ మీరు పెట్టేందుకు చాలా సంతోషము రాజమౌళి గారు. రైట్, థ్యాంక్ యూ అండి. గౌతమ్ ప్రసాద్ గారు చెప్పండి సార్. రైట్, ఏదైతే మొత్తం మీద మాగంటి సునీత గారు ఇల్లు గడప గడప తిరుగుతున్న నేపథ్యం ఉంది. కాకుంటే అక్కడ జరిగిన అభివృద్ధి మాత్రం శూన్యమే. 10 సంవత్సరాల పాలనలో మాత్రం కోటీశ్వర్లుగానే ఉన్నారు, పేద ప్రజలుగా ఉన్నారు. పేద ప్రజలకు అక్కడ స్లమ్ ఏరియాలో మారిందేమీ లేదు, వాళ్ళ బతుకు కావచ్చు, వాళ్ళ జీవన విధానం కావచ్చు మారింది లేదు. కానీ 10 సంవత్సరాల్లో వెనుకబాటుతనమే తప్ప అక్కడ చేసింది అయితే ఏమీ లేదు. ఒక దిక్కు బిల్డింగులు ఉంటాయి, ఒక దిక్కు పూరి గుడిసెలు ఉంటాయి. ఈ నేపథ్యంలో అక్కడ వర్షం పడితే చాలు, చినుకుచ్చి పడితే చిట్టడంతా అడవిలో ఆగానే మారిపోతుంది తప్ప ఏం మారలేదు అంటారు. కానీ ఇప్పుడు సునీత గారు ఇంటింటికి తిరిగి గడప తిరిగి తన ప్రత్యర్థులను కావచ్చు, ఎవరినైనా కావచ్చు వేడుకునే మూమెంట్ లోపల తన భర్త చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూపెట్టాలంటే ఎలా ముందుకు వెళ్తారు? అంటే మా 10 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా ఉంది, ఏ విధంగా కొనసాగింది, ప్రజలు ఏ విధంగా బ్రహ్మరథం పట్టినరు అనేది మొన్న జనరల్ ఎలక్షన్లో హైదరాబాద్ సిటీలో ఉన్న అన్ని స్థానాలు మేము గెలుచుకోవడం దానికి ఒక నిదర్శనం. ఈ విషయాన్ని మర్చిపోయి అందరూ మాట్లాడితే దాంట్లో మనము ఇంకా కొత్తగా మాట్లాడుకోవాల్సింది ఏం లేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిన తర్వాత అది ఇంకా బలంగా ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అయితే ఇక్కడ కొంతమంది అంటే అనలిస్టులు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, అంటే మొన్న అంటే హుజూర్ నగర్ కావచ్చు, లేకపోతే ఇంకో దగ్గర కావచ్చు, అంత ఉప ఎన్నికలలో మేము గెలిచినాం కదా అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి. ఇక్కడ అంటే గతంలో జరిగిన ఎలక్షన్స్ కి ఈ రోజు జరుగుతున్న ఎలక్షన్స్ కి చాలా మార్పులు వచ్చినాయి. ఈ విషయాన్ని మనం గమనించకపోతే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు అన్ని వైపుల నుంచి కూడా ప్రభుత్వం ఆనాడు ఉన్న పరిస్థితులలో వచ్చిన ఈ 22 నెలల కాలంలో వాళ్ళు పరిపాలన చేసిన సందర్భంలో లేదా ముందొచ్చిన కంటోన్మెంట్ విషయంలో కావచ్చు, ఈ దాదాపు ఒక 3 నెలలో 4 నెలలో 5 నెలల మధ్యలో ఒక ఎన్నికలు జరిగితే అది ప్రభుత్వానికి అనుకూలంగా ఫలితం వస్తే ఆ రోజు వ్యతిరేకత అంత లేదు, ఆ 2 నెలలకో 3 నెలలకో లేదు. ఈ రోజు చాలా తీవ్రమైన స్థాయిలో ఉంది. అయితే ఇందాక నేను అంటుంది ఏంటంటే మేము కేవలం ఒక్క సానుభూతే కాదు, మేము గత 10 సంవత్సరాలలో మేము చేసిన పరిపాలన ప్రజలకు నచ్చిన తర్వాతనే మొన్న అవుట్ రైట్ గా హైదరాబాద్ సిటీ మొత్తం కూడా మేము అన్ని ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకోవడం జరిగింది. ఇది మర్చిపోయి మనం మాట్లాడుకోవడం అనేది ఇబ్బంది కలిగించే అంశం. రెండో విషయం ఏంటంటే అంటే ఈ 10 సంవత్సరాలు పరిపాలించిన జూబ్లీ హిల్స్ లో ఎంత అభివృద్ధి జరిగింది? పేదలు లేరా అంటే పరిపాలన చేసిన ప్రాంతంలో అన్ని చోట్ల అంటే పేదలు ధనికులు అనే తేడా లేకుండా పరిపాలన అన్ని రాజకీయ పార్టీలు కొనసాగిస్తున్నాయా? మరి ఈరోజు ఉత్తరప్రదేశ్ లో గత 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి వాళ్ళ పరిపాలన ఉంది కదా, ఎందుకు పేదరికం పోలేదు? ఎందుకు పోలేదు? అదే 60 ఏళ్ల పరిపాలన 54 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించడం అని చెప్పేసి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన ఈ దేశంలో పేదరికం ఎందుకుంది? అంటే ఒక రాష్ట్రంలోనో ఒక ప్రాంతంలోనో అంటే పేదరికం ఒక బీఆర్ఎస్ కారణంగా వచ్చిందా, లేదా బీఆర్ఎస్ మొత్తం పేదరికాన్ని పోగొడుతుందా? మేము చేసే అభివృద్ధి ఎంతవరకు ఈ ప్రజలకు ఉపయోగపడింది, ఏ విధంగా ఉపయోగపడింది అనేది మనం చర్చించుకోవాలా. ఈరోజు ఒక గుజరాత్ని తీసుకోండి,
ఒక ఉత్తరప్రదేశ్ని తీసుకోండి, లేదు ఒక బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాలను తీసుకోండి, ఎంతమంది పేదలండి, ఎంత ఎంత నిరక్షరాస్యత అండి. ఈ రోజుకి కూడా నిరక్షరాస్యులుగా ఉన్న పరిపాలన రాష్ట్రాలు ఏవైనా ఉన్నాయంటే అది బీజేపీ. ఆ బీజేపీ పరిపాలించిన రాష్ట్రాలు అత్యంత దారుణంగా ఉన్నాయి. ఏంటండి, వీళ్ళు పరిపాలించిన రాష్ట్రాలను కావచ్చు, లేదా నిర్మించిన వంతెనలు కావచ్చు, నిర్మించిన రోడ్లు కావచ్చు, హైవేలు కావచ్చు, ఒక్కసారి ఈ ఈ వానాకాలం అంతా చూసుకోండి, ఎన్ని చోట్ల కుంగినాయి, ఎన్ని బ్రిడ్జిలు పడిపోయినాయి, ఎంత అభివృద్ధికి దూరంగా ఉంది. వీళ్ళు దాని గురించి మాట్లాడడం కొంచెం తగ్గిస్తే, అంటే పేదరికం బీఆర్ఎస్ కారణంగానో లేకపోతే వచ్చింది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే అది కరెక్ట్ కాదు. అంటే అది పోగొడుతుంది అని చెప్పేసి, లేకపోతే అనేక సందర్భాలలో మేము కొనుగోలు శక్తిని ఈ 10 సంవత్సరాలలో ప్రజల యొక్క కొనుగోలు శక్తిని పెంచగలిగినామా లేదా? ఇది దేనికి లింక్ అయి చూసుకోవాలిగా, జిఎస్టి పెరిగిందా లేదా? హైదరాబాదు తెలంగాణ రాష్ట్రము ఈ 10 సంవత్సరాల్లో అన్ని రంగాలలో ముందంజలో ఉండడానికి మా ప్రయత్నం లేదా? మా ప్రభుత్వ పాలన కాదా? ఇవన్నీ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదా? అది ప్రొడక్టివ్ కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, లేకపోతే అభివృద్ధి కావచ్చు. ఆ అభివృద్ధి అన్ని రంగాలకు సంబంధించి మనం మాట్లాడుకోకుండా బీఆర్ఎస్ ఏం చేయలేదు, బీఆర్ఎస్ ఏం చెయ్యలేదు అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు బీఆర్ఎస్ ఏం చేసిందో కనుక్కోండి. బట్ట కాల్చి మీద వేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే అది మీకేం ఉపయోగం ఉండదు. ఈ ఎలక్షన్ లో కూడా నేనేమంటున్నానంటే అది 2 పార్టీల మధ్యనే పోటీ ఉంటదని చెప్పేసి నేను ప్రధానంగా భావిస్తున్నా. అది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. బీజేపీకి అవకాశం ఉండదు అని చెప్పేసి మాట్లాడే పరిస్థితి ఉంది. ఉన్న స్థితిగతుల్ని బట్టి హైదరాబాద్ లో ఉన్న అంటే గతంలో 10 సంవత్సరాలు చేసిన మేము పరిపాలన కావచ్చు, ఇప్పుడు పరిపాలన చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఇద్దరిని బేరీజ్ వేసుకుంటారు ప్రజలు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నా. ఇక యథావిధిగా వాళ్ళు మాటలు అంటే హైదరాబాద్ సిటీలో అరాచకులు తయారైనరు, టెర్రరిస్టులు తయారైనరు, అది మాట్లాడకపోతే చాలా బాధగా ఉండేది నాకు. వాళ్ళు మాట్లాడడం చాలా కరెక్ట్. ఎందుకంటే వెంకటరెడ్డి గారు లాంటి విద్యావంతులు, మామూలు విషయం కాదు, ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యావంతులు, అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఒక పేరెన్నిక గన్న మనిషి టెర్రరిస్టుల గురించి, లేకపోతే ఈ రాష్ట్రంలో అంటే శాంతి భద్రతలు పోయినాయని చెప్పేసి మాట్లాడుతున్న వెంకరెడ్డి గారు, మేము గత 10 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు కానీ ఇప్పుడు కానీ అదొక సాకుగా చూపి ముందుకెళ్లాలని చెప్పేసి అని, అదేవిధంగా హిందూ ముస్లింల మధ్య ఒక తేడాల్ని తీసుకొచ్చి దాని ఆధారంగా ఓటుని తీసుకోవాలని చెప్పేసి ఏదైతే బీజేపీ భావిస్తుందో, ఇది అన్ని చోట్ల వర్కౌట్ కాదు, అన్ని సమయాల్లో వర్కౌట్ కాదు. ఈ వర్కౌట్ కావడం కోసం వాళ్ళు ఏమైనా ప్రయత్నం చేస్తే ఇక ఏమన్నా చిచ్చు పెడితే చెప్పలేం. కానీ మొన్న జరిగిన మాధవిలత ఎంపీ గారు తీసుకుపోయి అంటే మస్జిద్కు బాణం ఎక్కువ పెట్టింది, ఏం చేసింది? బొక్కబోర్ల పడ్డది. బాణం ఎక్కువ పెట్టి బొక్కబోర్ల చేసింది. అంటే నేనేమంటున్నానంటే, ఏదైతే ముస్లింలని వ్యతిరేకించే వీళ్ళు అదే ముస్లిం వేషధారణలో పోయి మసీద్లలో మొక్కే పరిస్థితి లేదా? మొక్కట్లేదా? ఆ సామరస్యాన్ని కొనసాగించాలి. కానీ దానికి బూచిగా చూపి ఇంకా మేము ఓట్లు దండుకుంటాం, ఆ జూబ్లీ హిల్స్ లో ఉన్న ముస్లింలని హిందువులని మేము వేరుగా మాట్లాడేసి మేము ఖచ్చితంగా మా వాళ్ళ ఓట్లు మేము వేయించుకుంటామని చెప్పేసి ఒక అనాలోచితంగా ఆలోచించడము అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి నేనైతే భావిస్తున్నా. ఖచ్చితంగా రేపు రాబోయే రోజులలో ఈ 25 రోజులలో మా పార్టీకి ఖచ్చితంగా అనుకూలమైన వాతావరణం ఉందని చెప్పేసి నేను మాట్లాడదలుచుకున్నా. ఇప్పటికే ప్రజలలో ఒక ఏవగింపు, అదేవిధంగా ఒక నిరాశ నిస్పృహలు ఇప్పటికే ప్రజల్లో వచ్చి ఉన్నాయి. అదేవిధంగా మనం మాట్లాడుకుంటున్నట్టు అంటే కొందరు మాట్లాడుతున్నట్టు అన్ని చోట్ల వర్కౌట్ కాదు అని చెప్పేసి అని అనుకుంటే, సానుభూతి ఆధారంగానే మేము ఓట్లు అడుగుతున్నామని చెప్పేసి ఎందుకు అనుకోవాలి? అంటే అక్కడ బైపోల్ వచ్చింది, చనిపోయిన మనిషి, మనం తీసి పక్కన పెట్టిన మనిషి కాదు, చనిపోయిన మనిషి దగ్గర ఓట్లు వచ్చినాయి, ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ ఎలక్షన్స్ వచ్చిన నేపథ్యాన్ని మాట్లాడుకుంటున్నప్పుడు అది సహజంగానే ఆ చనిపోయిన మనిషి చనిపోయి ఒక 6 నెలలు అవుతున్న సందర్భంలో అది సహజంగానే ప్రజల్లో ఉంటది. దాన్ని బట్టి ఓట్లు వేయొచ్చు, వేయకపోవచ్చు. సహజంగా గతంలో ఉన్న ఇందాక నరసింహరావు సార్ చెప్పినట్టు గతంలో ఉన్న ఒక సెంటిమెంట్ పనిచేయొచ్చు అనేది మేము అనుకుంటున్నాం. అదే సందర్భంలో ఖచ్చితంగా అదే 100% అవుతుందా అని అంటే కాకపోవచ్చు కూడా. అనేక ఫ్యాక్టర్స్ ఒక అభ్యర్థి గెలవడానికి అనేక ఫ్యాక్టర్స్ పనిచేస్తూ ఉంటాయి. నిలబెట్టిన అభ్యర్థి విషయంలో కావచ్చు, చేసిన అభివృద్ధి విషయంలో కావచ్చు, అదేవిధంగా చేయబోయే మంచి పనుల విషయంలో కావచ్చు, అనేక రకాల ప్రయత్నాలు చేసుకున్న తర్వాత
ఆ వ్యక్తి గెలుస్తాడా ఓడతాడా అని చెప్పేసి మనం ఒక నిర్ధారణకు రావాలి. అంతేగాని దానికి విరుద్ధంగా ఈరోజు సానుభూతి ఏంటంటే ఒక లేడీ, ఒక మహిళ భర్త చనిపోతే ఏడిస్తే సానుభూతి, ఏడిచిందంటే కావాలని వచ్చినాయా నీళ్ళు? మౌళి గారు మీరు చెప్పండి. ఎందుకంటే మీరు కూడా అక్కడ కూర్చున్నప్పుడు దాన్ని మనం రాజకీయం చేయొద్దని చెప్పేసి అనాల్సిన బాధ్యత మీడియా మీద కూడా ఉంది. ఏడవడాలు అని అంటే లేకుండా చేసి కావాలని చేస్తే దాన్ని తప్పుగా మాట్లాడుకోవచ్చు. సో దానికి సంబంధించి ఎవరు కూడా సమర్థించరు. ఎందుకంటే తన కోల్పోయింది తన భర్తను, ఎందుకంటే ఎవరు తీసుకురాలేదు. ఎందుకంటే దాని విషయంలో ఎవరు కూడా సమర్థించరు. అలాంటి పరిస్థితి లేదు. నేను మీడియాలో కూడా నేను గమనిస్తున్నాను ఏంటంటే చనిపోయిన భర్త విషయంలో ఎవరు ఏడవరా ఏం మాటలు మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు? పరాయి వ్యక్తి చాలా మంచి వ్యక్తులు ఎవరన్నా మేమే మాట్లాడలే ఆమె గురించి. అదే విధంగా మీరు కాదు మాట్లాడుతున్నారు సార్. నేను ఏమంటున్నానంటే అనలిస్టులు ఏం మాట్లాడుతున్నారు, మనం కొంచెం ఇంగిత జ్ఞానంతో ఆలోచిద్దాం. ఒక మహిళ బాధపడితే దాన్ని రాజకీయం చేయొద్దా మీకు చెప్పండి. రాజకీయము నిన్న పొన్నం ప్రభాకర్ గారు మీడియాలో మాట్లాడుతున్నారు, వీళ్ళు కావాలని సెంటిమెంట్ కోసం ఓట్లకు. సరే ఎవరైనా అంటే ఏడ్చినంత సరే అది ఓటర్ సెంటిమెంటా ఏదనేది దగ్గర వ్యక్తి కావచ్చు, ప్రాణ స్నేహితులు కావచ్చు, ఎవరు చనిపోయినా కానీ ఖచ్చితంగా కన్నీళ్ళు వస్తాయి. అంటే సొంత భర్త చనిపోయి ఆ పరిస్థితిలో తిరిగితే ఆమెకు రావా, కానీ అది వారు ఏ రకంగా మాట్లాడి దాన్ని రాజకీయం చేస్తారా అనేది. కానీ మీడియా మాత్రం ఎట్టి పరిస్థితులు దాన్ని ఉపేక్షించదు, లేదంటే దాన్ని సమర్థించదు. ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి, అది తర్వాత విషయం. అది రాజకీయ నాయకులు ప్రసాద్ గారు రాజకీయ నాయకులు అంటేనే రాజకీయం, ఇక దాని తర్వాత వదిలిపెట్టుదాం. ఎస్ లింగం యాదవ్ గారు. సరే సార్, నేను అదే అంటున్నాను. అంటే మనం మాట్లాడుకునేటప్పుడు కూడా ఆ మాట మాట్లాడకుండా మనం పోటీలో ఉన్నాం కదా. టీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, ఇంకా ఎవరైనా స్వతంత్రులు ఉంటే ఉండిండొచ్చు. మనం పోటీ పడదాం, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేద్దాం. ఎవరు ఈ ప్రజాస్వామ్యంలో ఒక పార్టీకి రాసుకొచ్చింది ఏం లేదు కదా. ఏ బీజేపీకో లేకపోతే కాంగ్రెస్ కో ఒక బీఆర్ఎస్ కో రాసుకొచ్చింది ఏం లేదు కదా. ప్రజలే కదా అంతిమ న్యాయ నిర్ణయితలు. నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది. ఇష్టం వచ్చినట్టు అట్లా మాట్లాడొద్దు అనేది నేను అంటున్నాను. అలానే కాదు, ఎవరికైనా పర్లేదు, నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అన్నారా అని అంటే ఆప్యాయత కలుగుతుంది. సో దాని ఓకే. లింగం యాదవ్ గారు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుంటే వాళ్ళ ఎవరు మహిళను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు అనేది మనందరికి తెలుసు. ఇది ఒకసారి మీరు వాయిస్ క్లియర్ వినండి. ఇది కేటీఆర్ గారు మాట్లాడిన, మీకు అర్థమైంది అనుకుంటా. ఇది ఎమ్మెల్సీగా నానాడు మేము ఎవరైతే రామరెడ్డి వెంకరెడ్డి గారు చనిపోతే అక్కడ కుటుంబ సభ్యులు పెడితే కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు ఆమెని ఎందుకు కాంటాక్ట్ చేపిస్తున్నారు, ఎందుకు ఎలక్షన్లకు దింపుతున్నారు, ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇవ్వచ్చు. కానీ మరి ఇవాళ ఎక్కడ పోయిందండి బీఆర్ఎస్ నాయకులకు? ఆ సోయి లేదా, ఆ ఇంకిత జ్ఞానం లేదా? మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడాలి. ఇవాళ ఎవరు మహిళను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు? నేను ఇంతకుముందు అదే చెప్పిన, నువ్వు 10 ఏళ్ల చేసినటువంటి పాలన మీద అడుగు. నువ్వు అభివృద్ధి ఏం చేసినావు, జూబ్లీస్ కాన్స్టిట్యున్సీకి నువ్వేం చేసినావు? నువ్వు మంత్రిగా నువ్వు అన్నాడు 10 ఏళ్ళు ఉన్నావు కదా, మున్సిపల్ శాఖ మంత్రిగా. నువ్వేం దాని మీద ఆ పేరు మీద ఓట్లు అడిగే చేతగాక ఓటమిని అంగీకరించి ఇవాళ బీఆర్ఎస్ నాయకులు రోజుకొక డ్రామా. నేను అదే చెప్పిన ఇంతకుముందుకు. ఒక రోజేమో ఓట్ల రాహుల్ గాంధీని చూసి ఓట్ల పేరు మీద డ్రామా, నిన్న ఇంకొక పేరు మీద డ్రామా. ఇవాళ కావాల్సింది జూబ్లీస్ ప్రజలు దేని మీద మనం ఎలక్షన్ వచ్చినప్పుడు ఏం డిస్కషన్ చేయాలండి? ఇవాళ మనం సభ్య సమాజం అంతా కూడా ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ వచ్చినప్పుడు అక్కడ సమస్యలే ఉన్నాయి. గత పాలకులు ఏం చేసిరు, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుంది, అక్కడ సమస్యలు ఏమైనా ఉన్నాయా, వాటి మీద అక్కడ ఆ విషయాల మీద మనం డిస్కస్ చేయాలి తప్ప ఇవాళ మహిళని తీసుకొచ్చి వాళ్ళు ఏదో అన్నారని ఇక దాని మీద సెంటిమెంట్ రాజకీయాలు. ఎందుకంటే బీఆర్ఎస్ కు మొదటి నుంచి కూడా ఈ సెంటిమెంట్ పేరు మీద రాజకీయాలు చేయడం అనేది అలవాటు. గతంలో దుబాకలో కూడా చేసిరు, కానీ అక్కడ రిజల్ట్ ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. నేనేమంటున్నంటే ఇవాళ అదే విధంగా బీజేపీ గురించి కిషన్ రెడ్డి గారు కూడా చాలా చెప్తుండు. మరి కిషన్ రెడ్డి గారు ఏం చేసిండయ్యా? తెలంగాణ కానీ హైదరాబాద్ కు 10 ఏళ్ల మెట్రోని ఎంత విస్తరించిండు? ఏం మూసీ నది, గంగా నదికి 15,000 కోట్లు ఇచ్చిండు. మరి తెలంగాణకి ఎందుకు తీసుకురాలే? ఏం హైదరాబాద్ లో స్లమ్ముల గురించి కేంద్ర బడ్జెట్ లో నిధులు ఎందుకు తీసుకురాలే? హైదరాబాద్ లో రోడ్ల కేంద్ర నిధులు ఎందుకు తేలే? బడ్జెట్ లో నిధులు ఎందుకు పంపించలే? మాట్లాడితే కిషన్ రెడ్డి ఏదో చేసిండు. ఆయన ఇక్కడ గెలిపిస్తే కేంద్ర మంత్రి ఉండి తెలంగాణకు చేసింది ఏందయ్యా?
ఇవాళ బీసీలకు రిజర్వేషన్ 42% బిల్లు అసెంబ్లీలో పాస్ చేస్తే మరి కేంద్రంతో ఎందుకు మాట్లాడి కొట్లాడి పార్లమెంట్ లో బిల్లు పెట్టియలేదు? ఎందుకు నరేంద్ర మోడీతో మాట్లాడతలేడు? ఎందుకు దాన్ని చట్టం చేయట్లేదు? ఏం చేసిరండి వీళ్ళు? అందుకే ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ వీళ్ళు ఓట్లు అడిగే సిచ్యువేషన్ లేదండి. కనీసం ఆ కాన్స్టిట్యూన్స్ లో పోయి అక్కడ ప్రజల గురించి వీళ్ళకి ఏమైనా తెలుసా అండి? 10 ఏళ్లలో వీళ్ళు ఏనాడైనా కేటీఆర్ ప్రజలు పట్టించకుండా ఇవాళ అధికారం పోయిన తర్వాత ఇవాళ వీళ్ళు వచ్చి ప్రజలు గుర్తొచ్చిరు వీళ్ళకు. అందుకే వీళ్ళు ఎన్ని సెంటిమెంట్ రాజకీయాలు చేసినా, ఎన్ని భావోద్వేగాల రాజకీయాలు చేసినా అక్కడ వర్కౌట్ కావు. ఇవాళ మేము చెప్తున్నాం, ఇవాళ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఇవాళ మా మంత్రులు ప్రజాప్రభుత్వం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి ఇవాళ మా క్యాండిడేట్ అక్కడ ఉన్నటువంటి బలాలు ఇవాళ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధిగా కార్యక్రమాలు ఇవాళ మమ్మల్ని అక్కడ గెలిపిస్తాయి. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, ఫామ్ హౌస్ ఉన్న కేసీఆర్ జూబ్లీస్కి వచ్చి ప్రచారం చేస్తూ 10 ఏళ్ల పాలన మీద ఓట్లు అడిగే దమ్ము కేసీఆర్ కుందా? ఉంటే రమ్మనండి, వచ్చి ఓట్లు అడగండి. నేను అవినీతి చేసినా, అక్రమాలు చేసినా, నాలాలు కబ్జా చేసినాం, చెరువులని ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నాం, 1000 కోట్లు సంపాదించుకున్నాం, ఫామ్ హౌస్ కట్టుకున్నాం అని ఓట్లు అడుగుతారా? ఏ పేరు మీద ఓట్లు అడుగుతారండి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ? అందుకే వాళ్ళ ఓట్లు అడిగే కనీస నైతికత లేక ఈ సెంటిమెంట్ రాజకీయాలకు తెరలేపిరు. అయినా జూబ్లీస్ ప్రజలు చాలా తెలివైన ప్రజలు, అవన్నీ కూడా గమనిస్తున్నారు. వీళ్ళు ఎన్ని డ్రామాలు ఆడినా అవి వర్కౌట్ కావు. అక్కడ గెలిచేది కాంగ్రెస్ పార్టీ, నవీన్ యాదవ్ మాత్రమే. అది కూడా మార్క్ మై వర్డ్స్, రికార్డు మెజార్టీతో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇక బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళ సంబంధం అన్ని తెలుసు. ఇవాళ ఎలక్షన్ వచ్చినప్పుడే బీజేపీకి రిలీజన్ గుర్తొస్తుంది, మతం గుర్తొస్తుంది. మరి ఇదే బీజేపీ నాయకులు కదా వీళ్ళు చేసేది ఏంటంటే ఎలక్షన్ టైంలో వీళ్ళ నాయకులు చెప్తారు అక్కడ. ఇవాళ ఎలక్షన్ వచ్చినప్పుడే మతం గురించి మాట్లాడతారు. అంటే పోలరైజేషన్ ఇవన్నీ అయిపోయినాయండి. ఈ పోలరైజేషన్ మాట్లాడు ఇవన్నీ కూడా కాలం చెల్లింది. ఇవాళ ప్రజలకు కావాల్సింది మీరు ఏం చేసిరు? మీరు జూబ్లీహిల్స్ కు కిషన్ రెడ్డి గారు, నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, ఎన్ని నిధులు తెచ్చిండండి ఆయన? పార్లమెంట్ సెగ్మెంట్ కదా, ఇన్నిసార్ల నుంచి గెలిపించారు ప్రజలు, ఎన్ని నిధులు తెచ్చి అక్కడ డెవలప్మెంట్ చేయొచ్చు. దాని మీద చర్చ పెట్టే దమ్ము ఉందా కిషన్ రెడ్డి గారికి? ఆ పేరు మీద ఓట్లు అడుగుతాడా? నేను 1,000 కోట్లు తెచ్చినా, ఇంత అభివృద్ధి చేసినానే ఓట్లు అడిగే దమ్ము కిషన్ రెడ్డికి ఉందా? అందుకే కిషన్ రెడ్డికి కానీ కేసీఆర్ పార్టీకి కానీ అభివృద్ధి మీద సంక్షేమం మీద ఓట్లు అడిగే దమ్ము వాళ్ళకి లేదు. సో వాళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా అక్కడ ఆల్రెడీ అక్కడ గెలుపు అనేది కాంగ్రెస్ పార్టీ ఖాయమైంది. వీళ్ళు ఎన్ని చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు అక్కడ. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు రాజమౌళి గారు కాంగ్రెస్ నాయకులకి బీఆర్ఎస్ నాయకులకు హైదరాబాదు ఓటర్ల మనస్తత్వము, జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల గురించి తక్కువ అవగాహన ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికల లోపల 4 ఏళ్ల కింద జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల లోపల కాంగ్రెస్ మేము బలంగా ఉన్నాము, 55 ఏళ్ళు పాలించినాము, మొత్తం మేమే ఉన్నాము అనేటువంటి పద్ధతి చెప్పినారు కదా. 48 సీట్లు భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్స్ గెలిచిందండి. పట్టుమని 4 సీట్లు గెలవలే కాంగ్రెస్ వాళ్ళు. కొన్ని సీట్లు వాళ్ళు గెలిచిండ్రు, మాకంటే ఎక్కువ సీట్లు గెలిచిండ్రు బీఆర్ఎస్. అది వేరే చర్చ. ఎక్కడ బేస్ ఉందండి వాళ్ళకి? ఎక్కడ మీకు ఎక్కడుంది అవకాశాలు అంటారు. ఖమ్మంలో రాజమౌళి గారు, ఖమ్మంలో మాకెక్కడ బేస్ ఉంటుంది అన్నారు వెంకరెడ్డి గారు. ఇప్పుడు రాజమౌళి గారు నేను చెప్తున్నటువంటిది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ బేస్ ఎక్కడుంది, కార్యకర్తలు ఎక్కడున్నారు, ఎక్కడ గెలుస్తారు అని చెప్పినటువంటి ఎవరైతే ఉన్నారో ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మన ఖమ్మం లోకసభ ఎన్నిక లోపల మా అభ్యర్థికి 1,72,000 ఓట్లు వచ్చిన 7 కాన్స్టిట్యున్సీలో మనం తీసుకుంటే 25,000 చొప్పున వచ్చింది. అదే నల్లగొండలో 2,22,000 ఓట్లు వచ్చినాయి, సెకండ్ ప్లేస్లో మేము వచ్చినాం. ఈ రెండు కూడా అంటే వీళ్ళు మాట్లాడుతున్నది రాజకీయ విశ్లేషకులు మాట్లాడేటువంటి రెండిట్లో మీకు బేస్ లేదు, మీకు స్థానం లేదు, ప్రజలు మీ వైపు చూడలేదు అనేటువంటిది. ఇవాళ పరిస్థితులు అంటే లేవు. 50 ఏళ్ళు పాలించినటువంటి వాళ్ళు జూబ్లీహిల్స్ ఏ రకంగా లేబర్ కాలనీస్ కింద స్లమ్ల కింద ఉంచినారో వాళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం లేదుగా. 11 ఏళ్ళు పాలించినటువంటి 10.5 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఏం చేసిందో అనేటువంటిది ఇవాళ ప్రశ్నించే గొంతు కావాలంటున్నారు, అడిగే గొంతు కావాలంటున్నారు. కాంగ్రెస్ గెలిచినా ఓడినా ఒక్కటే. అక్కడ గెలిస్తే ఇంకా ఆయనతో కూడా అడగకుండా పోతారు. కాబట్టి బీఆర్ఎస్ పరిస్థితి అధ్వానంగా ఉన్నది. వాళ్ళు ఏదో అతి కష్టం మీద మా సీటు అనే పద్ధతిలో వస్తున్నారు. నేను వ్యక్తిగతంగా మాట్లాడలేదు, కానీ రాజకీయ అనుభవం లేనటువంటి ఒక మహిళను తీసుకొచ్చిన పరిస్థితి లోపల వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళ పనిచేయగలిగినటువంటి వాళ్ళు యువకుడు దీపక్ రెడ్డి గారు కార్తీక దీప మాసం లోపల ముందుకు దూసుకొని వచ్చేటువంటి పరిస్థితి లోపల దీపక్ రెడ్డి గారు ఉన్నటువంటిది మాకు ఉండేటువంటి సమాచారం. అక్కడ ఎవరికి మద్దతు ఇస్తారో ఎంఐఎం ఇంతవరకు చెప్పడం లేదు.
నేను ఏమంటున్నా అంటే సాధారణంగా మీకు విశేష అనుభవం ఉంది రాజమౌళి గారు. ఎంఐఎంగా పోటీ చేసినటువంటి ఒక అభ్యర్థి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండా లేకపోతే బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండా అన్న ప్రజలంతా పిక్చర్లు రాలండి, ఉంటారు రాలండి, ఎక్కడన్నా ఉండదు. కాబట్టి అక్కడ ఎంఐఎం పార్టీ తన అభ్యర్థినికి కాంగ్రెస్ ముసిగేసి తీసుకొస్తున్నారు. చదువుకున్నారండి. ఇలా దేశంలో ఏం జరుగుతుంది, పాకిస్తాన్ పరిస్థితి ఏంది, అమెరికాలో ఏం జరుగుతుంది, భారతదేశంలో ఏం జరుగుతుంది ప్రజలకు తెలియదండి. విజ్ఞులైన ఓటర్లు ఉన్నారు అక్కడ. ఎట్లాగో వాళ్ళు చేసినటువంటిది ముఖ్యంగా పరిపాలనలో రేవంత్ రెడ్డి గారి పాలన లోపల ఒక 200 కోట్ల కాంట్రాక్టులు ఒకే శంకుస్థాపనలు చేసిండ్రు పొన్నం ప్రభాకర్ గారు, ఇంకో మంత్రి గారు. ఇది ఏదో ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి 2-3 నెలల కింద వాటికి శంకుస్థాపన శిలాశాసనాలే ఉన్నాయి తప్ప చేసిన పని ఏం లేదు. ఇలా కొత్తగా ఏం చెప్తారండి, 55 ఏళ్ళు పాలించారు కదా, జూబ్లీహిల్స్ ఇలా వెనకబడి ఉంది, అదే స్లమ్స్ ఉన్నాయని చెప్పడానికి కారణం ఎవరండి? కాంగ్రెస్ కాదా? ఇప్పుడు ఉన్నటువంటి 10 ఏళ్ళు పాలించినటువంటి బీఆర్ఎస్ కాదా? కాబట్టి ప్రజలకు తీవ్రమైనటువంటి అసంతృప్తి అన్నమాట వాస్తవం. అసంతృప్తి తప్పకుండా ఒక ప్రశ్నించే యువకుడు, సౌమ్యుడు, విజ్ఞుడు, అందరికీ అందుబాటులో ఉండేటువంటి లంకల దీపక్ రెడ్డి వారి వైపు చూస్తున్నటువంటిది. ఇక మిత్రులు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ఏమి ఇచ్చింది, ఏం చేసింది, ఏమి ఇవ్వకుండా నడుస్తుందా? రేవంత్ రెడ్డి గారు ఎన్ని పనులు చేసుకొని వస్తున్నాడు? అడిగిన తడువుగానే మీ రాహుల్ గాంధీ గారు ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవచ్చు ఢిల్లీలో, కానీ మా కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇస్తున్నారు. అన్ని రకాలుగా మనకు సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎన్ని రోడ్లు తీసుకుంటున్నారు, చుట్టూ హైదరాబాద్ చుట్టూ వచ్చేటువంటి త్రిబులార్కు సంబంధించి మీరు మీ డిలే ప్రాజెక్ట్స్, మీరు డిఏపీకి సంబంధించినటువంటి వాటిని మొన్న మెట్రో కూడా మీరు చేసినటువంటిది ఏంటి, అరాజ్ చేసినారు, ఎక్స్ప్లాయిట్ చేసినారు ఎల్ఎన్టీని, దాంట్లో లేట్ అయింది, అదే కదా పరిస్థితి. మీ కమిషన్ల కోసము, మీ కాంట్రాక్టుల కోసము, కాంట్రాక్టులు గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది అదే, ఇప్పుడు కూడా అదే. దానికి రేవంత్ రెడ్డి గారు అన్నది ఏంటంటే ఎల్ఎన్టీకి ఏమంటున్నాడు కిషన్ రెడ్డి గారు కాంట్రాక్టు, మెట్రోకి సంబంధించినటువంటి 2nd and 3rd phases అనేటువంటిది. మీరు సతాయించిన మాట వాస్తవం కదా. ఎందుకు పారిపోయినాడు ఇవాళ వాళ్ళు, మొత్తం ప్రాజెక్టును ఎందుకు వదిలేసిపోయినాడు, ఇవన్నీ ప్రజలకు తెలుస్తలేవండి. కాబట్టి అవినీతి కుంభకోణంలో ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండింటి కూడా చర్మగీతం దేశం మొత్తం పాడుతున్నారు ప్రజలు. ఇక్కడ కూడా జూబ్లీ హిల్స్ ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ వాళ్ళు అనుకున్నది, వాళ్ళు ఏమనుకుంటారంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇది మా సీటు, ఏంది మీ సీటు, మీరు ఏమైనా జాగిరా, వీళ్ళు ఏమనుకుంటారు మేము పవర్లో ఉన్నాం కాబట్టి మేము గెలుస్తాం అనుకుంటారు. ఈ 2 కారణాల ప్రజలకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? మీరు చేసింది ఏందని తెలియదా? మీరు ఎప్పుడు ఇస్తారు 4,000 మహిళలు, అక్కడ పేద మహిళలు ఉన్నారు కదా, 4,000 ఇస్తామని ఓట్లు దండుకున్నారు కదా, మీకు ఓట్లు కూడా ఏం రాలేదు. ఇప్పటి కూడా చెప్తున్నారు రాజమౌళి గారు, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల లోపల మాకు బీఆర్ఎస్ తర్వాత మేమే 2nd ప్లేస్లో ఉన్నాం, అక్కడ కాంగ్రెస్ అడ్రస్ లేదు. ఇవాళ మాట్లాడుతున్నారు అధికారం ఉన్నాం కాబట్టి గెలుస్తామనేటువంటిది. అట్లా కుదరదు. ప్రజలు చాలా చైతన్యవంతులు. మీరు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి వైపు పవనాలు ఇవ్వాల నుంచి మీరు చూడండి ఏం జరుగుతుంది అనేటువంటిది. మేము చేయాల్సిన కార్యక్రమాలు మాకు జరుగుతూనే ఉన్నాయి. చాప కింద నీరులాగా భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తుంది. మీడియాలో ఏం చేసినారు, ఆమె పార్టీ ఆమె భర్త ఉన్నాడు కాబట్టి సానుభూతి కాబట్టి వస్తలేని, మేము పవర్లో ఉన్నాం కాబట్టి వస్తున్నాం. అట్లా ఉండదండి రాజకీయాలలో. రాజకీయాలు ఏ ఎన్నికకు ఆ ఎన్నికకు ప్రత్యేకత ఉంటుంది. ఎవరు ఎక్కడ గెలుస్తారనేది ఎవరు చెప్పలేరు. కాబట్టి ఇవాళ పరిస్థితులు అట్లా లేవు. మేము మా మొత్తం సైన్యాన్ని హైదరాబాద్ చుట్టూ 4 పార్లమెంటు సీట్ల లోపల మేము కాషాయ దళము ఆవరించి ఉన్నది. హైదరాబాద్ ఒక్కటి వదిలేస్తే మల్కాజిగిరి చెప్పండి, మీరు అక్కడ పక్క కొంత మెదక్ చెప్పండి, బైబులార్ చెప్పండి, చేవెళ్ళ చెప్పండి, ఈ మొత్తం మా కార్యకర్తలందరూ ఉన్నారు. అందరికి 8 జిల్లాల కార్యకర్తలను ఆల్రెడీ 10 రోజుల కింద మేము ఇక్కడ దించడం జరిగింది. ఇంటింటికి వెళ్తారు, ప్రచారం చేస్తారు. కాంగ్రెస్ పాలన గురించి, బీఆర్ఎస్ గత పాలన గురించి ప్రజలకు వాస్తవాలు చెప్పుకుంటారు అనేటువంటి దాని కింద చదువుకున్న ఓటర్లు చాలా మంది ఉన్నారు. కాబట్టి అది అనుకూలంగా భారతీయ జనతా పార్టీకి ఉంటదని చెప్పి వెంకరెడ్డి గారు మన గతంలో జరిగిన దీపక్ రెడ్డి ఎన్ని ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్ కొన్ని ఓట్లు వచ్చినాయి, 27,000 ఓట్లు. వెంకరెడ్డి గారు లింగయ్య యాదవ్ గారు 212 ఓట్లండి. కూడా రాని ఓట్లు ఎట్లా మాట్లాడతారు? అదే చెప్తున్నా, 2/3 ఓట్లు కూడా రాని వ్యక్తులు వాళ్ళు ఇష్టం ఏది ఏమైనా ప్రజలు నిర్వహిస్తారు. ఏది ఏమైనా ఎవరు ఏందనేది గెలుపు ఓటం సహజం అండి, ప్రజలు నిర్వహిస్తారు. ఒక్క మాట ఇప్పుడు నేను అబద్ధం చెప్పడం లేదు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో లంకల దీపక్ రెడ్డి గారికి 25,000 ఓట్లు వచ్చినాయి. మన కిషన్ రెడ్డి గారి పార్లమెంటులో భాగంగా 60,000 ఓట్లు వచ్చినాయి మాకు. ఓకే నరసింహరావు గారు ఒకరినొక మించి ఒకరు ఉన్నారు ఈ నేపథ్యంలో. ముగ్గురు, ఒకరేమో సానుభూతి కావచ్చు, లేదంటే అభివృద్ధి చేసిన కారణాల చేతనేమో మాగంటి సునీత గారు. ఇక నవీన్ యాదవ్ ఇటు రెండు పరిణామాలు చూస్తే అక్కడ మంచి పేరుంది, విశిష్టుడు, మంచి యువకుడు, ఖచ్చితంగా అందరికీ
కావాల్సిన వ్యక్తి అని. ఇక దీపక్ రెడ్డికి చూస్తే కూడా దీపక్ రెడ్డి గతంలో కూడా పోటీ చేసిన వ్యక్తి, ఇప్పుడు కూడా అతనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో మేము ఖచ్చితంగా ముందుంటాం, మేమే గెలుస్తామని బీజేపీ అంటుంది. మేము అంటే మేము, కానీ ప్రజల నాడి తెలుసుకునేది ఎవరు, ప్రజలకు మేలు చేసేది ఎవరు, ఎలా ఉండబోతుంది అసలు ఈ బైపోల్ ఎలక్షన్లో ఓరాహోరి పోటీల నడుమ ఎవరు విన్ అవుతారు, ఎవరు అనేది తర్వాత జనం చూస్తారు. కానీ జనం కావాల్సిందేంటి, జనంను అభివృద్ధి పరిచే నినాదం ఎందుకు ముందుకు తీసుకుపోవట్లేదు? ఈ ఉప ఎన్నిక ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి ఉప ఎన్నిక. యాస్, సాధారణ ఎన్నికలైతే ప్రజలందరూ కూడా ప్రభుత్వం మారేటువంటి ఆస్కారం ఉంటుందా, లేకపోతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కొనసాగించడానికి ప్రభుత్వానికి జరిగేటువంటి మ్యాండేట్ కాబట్టి సహజంగా సాధారణ ఎన్నికల మీద ప్రజలకు, విశ్లేషకులకు, రాజకీయ పార్టీలకు ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి, ఆకర్షణ, కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం ఉంటుంది, ఉండాలి కూడా. కానీ ఉప ఎన్నిక వచ్చే వరకు ఏంటంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో జరిగింది కాబట్టి సభలో సంఖ్యాబలం ఒక పార్టీకి సంబంధించినటువంటి కావాల్సినటువంటి సంఖ్యాబలానికంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఉప ఎన్నికల్లో గెలిపోవటములు ప్రజలు పెద్దగా తీసుకోరు, రాజకీయ పార్టీలు కూడా పెద్దగా తీసుకోవు. కారణం ఏంటంటే మనం తీసుకున్నట్టుగా రాజకీయ పార్టీలు ఇప్పుడు ఇక్కడ మన లింగం యాదవ్ గారు కానీ, లేకపోతే గౌతమ్ గారు కానీ, వెంకటరెడ్డి గారు కానీ నువ్వా నేనా అనే వాదోపవాదాలు ఇక్కడి వరకే చేస్తారు. కానీ గ్రౌండ్ రియాలిటీ అలా ఉండదు. కారణం ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా, ఇప్పుడు మన లింగం యాదవ్ గారు ఇప్పుడు ఏమన్నారంటే మీకు పలానా రోజు ఎన్ని ఓట్లు వచ్చాయన్నాడు. ఆ పలానా రోజు ఎన్ని ఓట్లు వచ్చాయి చరిత్రను బట్టి ఏ ఎన్నిక ఉండదు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ గౌతమ్ గారు ఏమన్నారంటే మాకు మొన్న 2023 రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో హైదరాబాద్ చుట్టూ మేమే గెలిచామన్నారు. కానీ రాష్ట్ర శాసనసభకు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో రాష్ట్రం యూనిట్గా ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్రం యూనిట్గా వచ్చినటువంటి అసెంబ్లీ సభ్యుల యొక్క సంఖ్య ఆధారంగా ప్రభుత్వం ఏర్పడుతుంది. హైదరాబాద్ లో బీఆర్ఎస్ మెజార్టీ సీట్లు సాధించినప్పటికీ కూడా అసెంబ్లీలో కావాల్సినటువంటి 60 స్థానాలు సంపాదించుకోలేకపోవడం వల్ల వాళ్ళు ప్రతిపక్షానికి పరిమితం అయ్యారు. తమిళనాడులో ఉన్నటువంటి 39 స్థానాల్లో మెజార్టీ స్థానాలు డిఎంకే ఇండి కూటమి గెలుచుకుంది. అయినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా 542 స్థానాలు ఇండి కూటమికి రాకపోవడం వల్ల ప్రతిపక్షంలో ఉంది. ఇది అంటే నేను ఈ రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకుంటుంది శాసనసభకు, దేశాన్ని యూనిట్ గా తీసుకుంటున్నది లోక్సభ ఎన్నికలకు. ఈ యొక్క తేడా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉందనేటువంటిది ఇక్కడ ఒక విషయం చెప్తున్నా. రెండో విషయం ఏంటంటే దుబ్బాకలో బైపోల్లో బీజేపీ గెలిచింది, నాగార్జున సాగర్ లో బైపోల్లో బీఆర్ఎస్ గెలిచింది, హుజూర్ నగర్ లో కాంగ్రెస్ గెలిచింది, బీఆర్ఎస్ గెలిచింది, హుజూరాబాద్ లో బీజేపీ గెలిచింది, చలకుర్తిలో వాళ్ళు గెలిచారు. కానీ మళ్ళీ దాని తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు, సాధారణ ఎన్నికలు వచ్చే వరకు నేను చెప్పినటువంటి 5 స్థానాల్లో ఫలితం మారింది. అది నిరంతరం మారుతూనే ఉంటది. ప్రజానాడిని ఎవరు కూడా కనుగొనలేరు. ఏదో అప్పుడు గెలిచిన వాళ్ళు ఎవరు ఇప్పుడు గెలవలేదు. తర్వాత రెండో విషయం ఏంటంటే లాస్ట్ వీళ్ళు మన వెంకటరెడ్డి గారు మాకు 48 స్థానాల్లో కార్పొరేటర్లు గెలిచారన్నారు. కానీ 48 స్థానాల్లో కార్పొరేటర్ గెలిచినా కూడా మళ్ళీ దాని తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రాజాసింగ్ మాత్రమే గెలిచాడు ఎమ్మెల్యేగా. కాబట్టి ప్రతి ఎన్నికకు కూడా ప్రజల యొక్క ఆలోచన విధానము, ఓటింగ్ వేసేటువంటి ధోరణి మారుతూ ఉంటుంది. కాబట్టి ఇది శాశ్వతం అనుకోవడానికి ఏ పార్టీకి కూడా అధికారం లేదు, హక్కు లేదు. ఎవరు ఏదైనా కానీ రేపు ప్రజల నాడిలో ఎవరైనా కానీ ఓటమి గెలుపులు సాధ్యమండి. ప్రజలను అర్థం చేసుకునే వ్యక్తులకే వాళ్ళు పట్టం కడతారని స్వతంత్రాన్ని శాసిస్తుంది. ఏది ఏమైనా ఓటుకు నోటు సంబంధించి ఓటును నోటుతో కొనద్దు, ఖచ్చితంగా వాళ్ళ మనస్సుతోటి వారి డబ్బుతోటి మాత్రం ముడిపెట్టకూడదు. ఎందుకంటే సజావుగా ప్రజలకు ప్రతిపక్షంగా నేను ఉంటాను అనే భరోసా ఇచ్చి వారికి ఎప్పటికప్పుడు వారి యోగక్షేమాలు చూసుకునే నాయకుడినే ప్రజలు ఎన్నుకుంటారని కూడా స్వతంత్రాన్ని శాసిస్తుంది.